హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన ఎదరదొడ్లోకి వచ్చానండి. వాకింగ్కి వెళ్దాం అనుకుందానే సరేలే. అసలు ఎదరదొడ్లో చాలా రోజులు అవుతుంది, వర్షం స్టార్ట్ అయింది కదండి. అసలు ఎట్లా ఉందో దొడ్లో సెంచరీ కూర గట్ట వచ్చిందని వచ్చానండి. అసలు బాబాయ్ వచ్చేసరికి చూస్తే ఉందండి, అప్పుడే పూత వచ్చేస్తుందండి తోటకూరలాగా చక్కగా. ఇగో చూడండి ఎలాగెళ్ళి వచ్చింది చూసారు. ఆకు చక్క లేతాకు అయితే ఇంత పూత ఉండదండి, లేతాకు కాదండి, ఆకు కుదిరింది ఈ పక్కన. అసలు మొత్తంగా కూడా చాలా మంచిగా వచ్చిందండి. అసలు కూర భలే ఉందండి. అసలు చీడ కానీ పురుగు కానీ ఏమీ లేదండి. అసలు ఈ కూర కోసుకెళ్ళి చక్కగా అండి కాస్త శుభ్రంగా కడిగేసి దాకలో నీళ్ళు పోసేసుకొని కూర కట్ చేసుకొని అందేసేసుకొని ఉడికిన తర్వాత కొంచెం దాన్ని పిండేసి ఓ పక్కన పెట్టేసుకొని ఎండుమిరగాయలు చక్కగా జీలకర్ర వెల్లుల్లి ఆవాలు కరివేపాకు చక్కగా వేసుకొని తాలింపు పెట్టేసుకొని చక్కగా వండుకుంటే తేనెలాగా భలేగా ఉంటుందండి. చాలా మధురంగా ఉంటుందండి. మాంసం కూర కూడా పనికిరాదండి దానికి, అంతా బాగుంటుంది. అందులో కంటికి చాలా మంచిది కదండి, ఇది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఆకుకూరలు ఎవరు వాడుతున్నారండి? నాలాంటి వాళ్ళు ఎక్కువ వాడుతున్నారండి ఇళ్ళ దగ్గర. అంటే కూరగాయలు అయితే సదుపాయం ఉండదు, రైతు వారి వాళ్ళు అండి. అబ్బా నాలుగు తోటకూర ఆకులు దొరికితే బాగుండదు అనుకుంటారు. అందులో కూరగాయలు సీజన్ కదండి. చక్కగా తోటకూర, సెంచల కూర, గోంగూర ఒకటి, మళ్ళీ ఇంటి దగ్గర బీరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు, అన్ని రకాల కూరగాయలు పెట్టేసుకుంటామండి మేము ఇళ్ళ దగ్గర. ప్రజెంట్ అయితే మన దాంట్లో చక్కగా సెంచల కూర వచ్చిందండి. ఈ విధంగా దీన్ని కోసుకెళ్ళి మనం ఈరోజు కూర చేసుకుందాం, రేపు వీడియో పెట్టేస్తాను. కూర నచ్చితే మీకు సారీ అండి, ఈ సెంచల కూర మీకు నచ్చిన ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.